అలనాటి మన అఖండ మహాభారతం మన భారతమాత అలనాటి మన అఖండ మహాభారతం మన భారతమాత వనదేవతల వరాలిచ్చే కన్న తల్లిలా కురులు చాపి కారలు చాపి వరద హస్తాలిస్తూ అభయ హస్తాలిస్తూ ఉండేదట. గుంట నక్కల ముష్కరమూకలు స్నేహం ముసుగులు మతాల మాటున వ్యాపారాలంటూ దోపిడీలు చేస్తూ కుచించుకుపోయిన మన భారతమాత కృంగి కృషించేనట. అలనాటి మన అఖండ మహాభారతం మన భారతమాత వనదేవతల వరాలిచ్చే కన్న తల్లిలా కురులు చాపి కారలు చాపి వరద హస్తాలిస్తూ అభయ హస్తాలిస్తూ ఉండేదట. మన భారతమాత కృంగి కృషించిన నేషించకుండా తమ మాన ప్రాణాలను పణంగా పెట్టి పోరాడి మౌన పోరాటాల అగ్ని జ్వాలలు కొన ఊపిరిలో ఉన్న మన భారతమాతకు ఊపిరిపోసి నిలిపేనట. అలనాటి మన అఖండ మహాభారతం మన భారతమాత వనదేవతల వరాలిచ్చే కన్న తల్లిలా కురులు చాపి కారాలు చాపి వరద హస్తాలిస్తూ అభయ హస్తాలిస్తూ ఉండేదట. స్వదేశీ అభిమానమును తాకట్టు పెడుతూ తమ పొట్టలు పెట్టెలు నింపుకునే నేటి తరాలు కట్టు బానిసలుగానంచే వారికే ఊడిగాలు చేసే రోజులు పోవాలంట. అలనాటి మన అఖండ మహాభారతం మన భారతమాత వనదేవతల వరాలిచ్చే కన్న తల్లిలా కురులు చాపి కారాలు చాపి వరద హస్తాలిస్తూ అభయ హస్తాలిస్తూ ఉండేదట. మన విజ్ఞానం మన మేధస్సు మన భారతమాతకు శక్తియుక్తులు తేవాలంట. అలనాటి మన అఖండ మహాభారతం మన భారతమాత వనదేవతల వరాలిచ్చే కన్న తల్లిలా కురులు చాపి కారాలు చాపి వరద హస్తాలిస్తూ అభయ హస్తాలిస్తూ ఉండేదట. మనం ఎవ్వరికీ తక్కువేమీ కామని నిరూపించాలి. అందుకు మనమందరం ఇకనైనా నడుం బిగించాలి. మన చేతులు కలుపుతూ పిడికిలి బిగించాలి. మన దేశానికి పట్టున దయ్యాన్ని వదిలించాలి. అలనాటి మన అఖండ మహాభారతం మన భారతమాత వనదేవతల వరాలిచ్చే కన్న తల్లిలా కురులు చాపి కారలు చాపి వరద హస్తాలిస్తూ అభయ హస్తాలిస్తూ ఉండేదట. ఆ దైవం అడగకనే వరాలిచ్చిన తన సొంతానికి వాడుకొని వాడే పరులకై వాడే మహాయోగి అంట. ఆ
స్వార్థానికి వాడుకునేవాడు సదా. ఆ కర్ణబంధాలలోనే ఇరుక్కుపోవునంట, కర్మబంధాలలో ఇరుక్కుని పోవటం కన్నబండెడు కట్టెలతో కాలిపోవటం ఉత్తమంట. ఆ దైవం అడగకనే వరాలిచ్చిన తన సొంతానికి వాడుకొని వాడే, పరులకై వాడే వాడే మహాయోగి అంట. ఒంటరిగా వచ్చిన తన వెంట ఏది రాదని తెలిసి వెంటరాని వాటి వెంట వెంపల్లాడక వేటికి అంటక తగులుకోక తన బుద్ధి మనస్సు పంచేంద్రియాలు ఎల్లకాలం కలకాలం చిదానందంతో ఉండే ఆ సచ్చిదానంద స్వరూపాన్ని అంటి పెట్టుకుని ఉండేవాడే మహాయోగి అంట. ఆ దైవం అడగకనే వరాలిచ్చిన తన సొంతానికి వాడుకొని వాడే, పరులకై వాడే వాడే మహాయోగి అంట. ఆకాశంలో చంద్రుడు కనిపించకుండా దాగున్న శుభరాత్రిలో, ఆకాశంలో చంద్రుడు కనిపించకుండా దాగున్న శుభరాత్రిలో ఆనందంతో కెరింతలు కొడుతూ వెలుగుల జిలుగులు నింపుతూ చప్పట్లు చరిచే పసిపిల్లల మనసున మానవులమ్మే. భూచక్రాల వెలుగులలో చిచ్చుబుట్టేల తడుకుల వెలుగుల వెలుగులలో మా మామూలే మురిసిపోతూ వెలిగిపోయేనట. ఆకాశంలో చంద్రుడు కనిపించకుండా దాగున్న శుభరాత్రిలో ఆనందంతో కెరింతలు కొడుతూ వెలుగుల జిలుగులు నింపుతూ చప్పట్లు చరిచే పసిపిల్లల మనసున్న మానవులమ్మే. తలలో బెదరని మనసులు మా వీరా, తరజువళ్ళ మా ఆశలు ఆశయాలు ఎల్లవేళలా ఉన్నతంగానే ఉంటాయట. ఆకాశంలో చంద్రుడు కనిపించకుండా దాగున్న శుభరాత్రిలో ఆనందంతో కెరింతలు కొడుతూ వెలుగుల జిలుగులు నింపుతూ చప్పట్లు చరిచే పసిపిల్లల మనసున్న మానవులమ్మే. మానందాల కోసం ఇతర మతాల వాళ్ళు కుట్రతో దేవుళ్ళ పేరుతో చేసే తపస్సులను మేము కొనేది లేదంట, కాల్చేది లేదట. ఆకాశంలో చంద్రుడు కనిపించకుండా దాగున్న శుభరాత్రిలో ఆనందంతో కెరింతలు కొడుతూ వెలుగుల జిలుగులు నింపుతూ చప్పట్లు చరిచే పసిపిల్లల మనసున్న మానవులమ్మే.
పోతే లక్ష్మీ బాంబుల్లాగా యేసు బాంబులు వల్ల బాంబులు ఎందుకు లేవంట మన పండుగలకు మన డబ్బులతో మన దేవుళ్ళా పెడుతూ ఉన్న టపాసులను మన చేత కనిపించి కలిపించే సైకో ఇజ మనకు అసలే వద్దంట ఆకాశంలో చంద్రుడు కనిపించకుండా దాగున్న శుభరాత్రిలో ఆనందంతో కెరింతలు కొడుతూ వెలుగుల జిలుగులు నింపుతూ చప్పట్లు చరిచే పసి పిల్లల మనసున్న మానవులమ్మే ఓ మా పటేల నువ్వే మా నిజమైన పటేలంట ఓ మా పటేల నువ్వే మా నిజమైన పటేలంట ఓ మా సర్దార్ నువ్వే మా నిజమైన సర్దారంట మతోన్మాదంతో ప్రజలను చంపి చేస్తున్న మారణ హోమాల మీద మన తెలంగాణ తల్లులే కాడి మాతలుగా మరగా మన తెలంగాణ పిల్లలే పులి ఫిరంగులై కదంతొక్కగా తెలంగాణ పౌరుషం మీ సమ్మెలేసే రారచక రాక్షసత్వమే తొకలే ముడిచెరా ఓ మా పటేల నువ్వే మా నిజమైన పటేలంట ఓ మా సర్దార్ నువ్వే మా నిజమైన సర్దారంట ఓ మా పటేల నువ్వే మా నిజమైన పటేలంట ఓ మా సర్దార్ నువ్వే మా నిజమైన సర్దారంట మా సర్దారుడే మాకు దేవుడంట నా పటేలుడే నా పాలకుడంట దేవుడే దిగి వస్తే మా తెలంగాణకు అరచక పాలన నుండి విమోచనం కలిగేనంట ఓ మా పటేల నువ్వే మా నిజమైన పటేలంట ఓ మా సర్దార్ నువ్వే మా నిజమైన సర్దారంట చిటపటలాడే పిల్ల సీమాత పపాకాయల పిలమాకే నా పైన చిటపటలాడే పిల్ల సీమాత పపాకాయల పిలమాకే నా పైన నీవు చిర్రు బుర్రులాడుతూ చిచ్చుబుడినా చెలరేగమాకే నా పైన నీ కళ్ళే విష్ణు చక్రాల తిప్పుతూ నాపై కోపంతో కస్సు బుస్సులాడమాకే నాలపాకి నీ నడుముకున్న వద్దానమే లడిలా ఉందిలే పిల్ల చిటపటలాడే పిల్ల సీమాత పపాకాయల పిలమాకే నా పైన నీవు చిర్రు బుర్రులాడుతూ చిచ్చుబుడినా చెలరేగమాకే నా పైన నీ చేతిలో తారా
కాల్చి పైకి పంపిస్తే నా మనస్సు కూడా దానితో ఆకాశంలోకి పోవునంట. చిటపటలాడే పిల్ల సీమాత పకాకాయల పిలమాకే నా పైన నా పైన. నీవు చిర్రుబుర్రులాడుతూ చిచ్చుబుడినా చెలరేగమాకే నా పైన. ఆకాశంలో రంగుల వెలుగుల పువ్వులే నీకోసం వెలిగిస్తానంట. చిట్టపటలాడే పిల్ల సీమాత పకాకాయల పిలమాకే నా పైన నా పైన. నీవు చిర్రుబుర్రులాడుతూ చిచ్చుబుడినా చెలరేగమాకే నా పైన. చేతలు నేర్చిన నేతల మాటలు చెల్లునంట, చేతలు చేసిన నేతల మాటలు చెల్లునంట, కూతల మాటలు నేర్చిన నేతల మాటలు చెల్లవంట, కారు కూతలు కూసే నేతల మాటలు అసలే చెల్లవంట. పని చేసే నాయకులు అధినాయకులు ఎక్కువగా మాట్లాడారంట. పని చేయని సొల్లు వాగుడు వాగి సొల్లు నాయకుల మాటలు వారి చేతలు చెల్లని చెల్లవంట. ఎవ్వరూ నమ్మరంట. చేతలు నేర్చిన నేతల మాటలు చెల్లునంట, చేతలు చేసిన నేతల మాటలు చెల్లునంట, కోతల మాటలు నేర్చిన నేతల మాటలు చెల్లవంట, కారు కూతలు కూసే నేతల మాటలు అసలే చెల్లవంట. రాజమార్గం పయనించే గజరాజు గమనం మెల్లగానే ఉన్న రాజ టీవీగానే ఉండునట. అది అందరికీ ఆదర్శమగునంట. నడుమిట్ట ఎన్ని కుక్కలు మురిగిన వారు నోటి దూల మాత్రమే బయటపడునంట. చేతలు నేర్చిన నేతల మాటలు చెల్లునంట, చేతలు చేసిన నేతల మాటలు చెల్లునంట, కోతల మాటలు నేర్చిన నేతల మాటలు చెల్లవంట, కారు కూతలు కూసే నేతల మాటలు అసలే చెల్లవంట. అసురుడైతే అతడే నరకాసురుడంట, నరుడే అసురుడైతే అతడే నరకాసురుడంట. అసురుడైన నరుణ్ణి కన్నా తల్లి కూడా క్షమించడంట. లోక కళ్యాణార్థం లోక కంఠకుడైన కన్న కొడుకుని సైతమంతమొందించునట. కన్న తల్లి అంతం చేసేదోలు భాగ్యపు జీవి నరకాసురుడే అంట.
భారమగునంట కన్న పేగు ప్రేమను కన్న పేగు బంధాన్ని కూడా మరపించునంట కన్న తల్లి అంతం చేసేనాడు కాపాడవలసిన కన్న తల్లి నుండి ఎవ్వరూ కాపాడలేరంట నరుడే అసురుడైతే అతడే నరకాసురుడంట అసురుడైతే అతడే నరకాసురుడంట అసురుడైన నరుణ్ణి కన్న తల్లి కూడా క్షమించడంట లోక కళ్యాణార్థం లోక కంఠకుడైన కన్న కొడుకుని సైతమంతమొందించునట కన్న తల్లి అంతం చేసేదోడు ఆజ్ఞపు జీవి నరకాసురుడే అంట నా తెలంగాణ తల్లి కన్నీటి గాఢలకు రజకార్లను నేటికి దేవుళ్ళుగా వీరులుగా భావించి కొలిచే ముష్కరమూకలు ఈ పవిత్ర దేశంలో నిలిచే జీవించే హక్కు లేదంట మతోన్మాడమే రాక్షస రాజ్యమేలగ మానవత్వమే మసకవారేనట రజకార్లను నేటికి దేవుళ్ళుగా వీరులుగా భావించి కొలిచే ముష్కరమూకలు ఈ పవిత్ర దేశంలో నిలిచే జీవించే హక్కు లేదంట మన మందిరాలు కూల్చి మసీదులు కట్టి మన మానాలు దోచి మన నగరాల పేరులు మార్చి అన్ని యుగాల రాక్షస పాలనను రుచి చూపించిన మతాల మారణ హింసలు ఆగాలి అన్యాయాగాదులు పునఃుద్ధరించాలి రజకార్లను నేటికి దేవుళ్ళుగా వీరులుగా భావించి కొలిచే ముష్కరమూకలు ఈ పవిత్ర దేశంలో నిలిచే జీవించే హక్కు లేదంట రజకార్లను కొనియాడే నీచ పురుగులను తరిమి తరిమి కొట్టాలి రజకార్లను నేటికి దేవుళ్ళుగా వీరులుగా భావించి కొలిచే ముష్కరమూకలు ఈ పవిత్ర దేశంలో నిలిచే జీవించే హక్కు లేదంట మన తెలంగాణ విమోచన దినం గర్వంగా జరుపుకోవాలి మన పూర్వీకులకు ఘన నివాళి అర్పించాలే రజకార్లను నేటికి దేవుళ్ళుగా వీరులుగా భావించి కొలిచే ముష్కరమూకలు ఈ పవిత్ర దేశంలో నిలిచే జీవించే హక్కు లేదంట పిరిపిల్లి అంటారే మన మంచిని కోరని జంతువు అంటారే పిల్లి ప్రజాస్వామ్యం ఎల్లప్పుడూ మన మంచినే కాపాడునంట
సమాజం ముందు నిలిచే దూరతుడే లేదంట ఈ భూ ప్రపంచంలో. పిరికి పిల్లి అంటారే మన మంచిని కోరని జంతువు అంటారే. పిల్లి ప్రజాస్వామ్యం ఎల్లప్పుడూ మన మంచినే కాపాడునంట. స్నేహానికి విశ్వాసానికి ప్రతీక కుక్కలతో పాటుగా మేము కూడా అంట. అదే ఎల్లవేళల మీ మంచిని కోరే పిల్లులమంట. ఆ భూ